కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికిని, ఆయన చెంతజేరిన జనులకు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి.